ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఐఏఎస్కి ఏడాది జైలు శిక్ష తీవ్ర టెన్షన్లో జగన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే గతంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అప్పట్లో సీఎం జగన్కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ చెప్తే చాలు, నిబంధనలతో సంబంధం లేకుండా పనిచేస్తారని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇదే క్రమంలో 2022లో ఇంటర్ బోర్డులో విజయలక్ష్మి అనే ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యారు. అయితే అంతకు ముందే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచింది. దీంతో తన సర్వీస్ పొడిగించాలని ఆమె కోరారు. దీనికి విద్యాశాఖ ఒప్పుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పొడిగించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న శేషగిరి బాబు సదరు ఆదేశాలను అమలు చేయలేదు. కంపెనీ చట్టం కింద ఏర్పడిన ఇంటర్ బోర్డు ఉద్యోగులకు 62 ఏళ్ల నిబంధన వర్తించదన్నారు. దీంతో ఆమె కోర్టు ధిక్కర పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు వీరి వాదన తప్పని తేల్చింది. ఓ కేసులో కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా వక్రభాష్యాలు చెప్పి ఉత్తర్వులను పక్కన పెట్టిన వ్యవహారంలో ఆయనతో పాటు మరో అధికారికి 1 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్కు అనుకూలంగా వ్యవహరించి కష్టాలు కొని అధికారుల లిస్టులో ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్కు హైకోర్టు 1 రోజులు జైలు శిక్ష విధించింది. ఇది ఫ్రెండ్స్, మరి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్.